నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలం కొత్త కోడూరు సముద్ర తీరాన వెలిసినటువంటి వేలాంగిని మాత వార్షికోత్సవ తిరునాళ్లు ఈ నెల 7 నుంచి 8వ తేదీలలో వేలాంగిని ఉత్సవాల సందర్భంగా కోడూరు బీచ్ మార్గంలో ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వినాయక నిమజ్జనాలు సమీప కాటేపల్లి సమీప చెరువుల్లో నిమజ్జనం చేసుకోవాల్సిందిగా వినాయక మందిరాల నిర్వాహకులకు ఎస్ఐ వీరేంద్రబాబు విజ్ఞప్తి చేశారు. తిరునాళ్ల సందర్భంగా ఈ ప్రాంతంలో రద్దీగా ఉంటుందని, అందువల్ల పోలీస్ శాఖకు సహకరించి నిమజ్జనాలు సూచించిన ప్రాంతాల్లో మాత్రమే జరుపుకోవాల్సిందిగా ఎస్ఐ కోరారు. అందరికీ నమస్కారం. మండల ప్రజలందరికీ కూడా రాబోయే వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తా ఉన్నాము. దీనిలో భాగంగా మనకు 7వ తారీఖు రేపు వినాయక చవితి పండుగ ఉంది కాబట్టి ఎవరైతే పర్మిషన్స్ వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు పెట్టుకోదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా పర్మిషన్స్ అంతకుముందు లాగా స్టేషన్కి వచ్చి ఇక్కడ సందర్భం తీసుకుని మళ్ళీ పై అధికారుల దగ్గరికి రావడం కాకుండా అందరికి కూడా గవర్నమెంట్ సింగిల్ విండో విధానాన్ని ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా అందరూ కూడా మీ సేవలో, మీ దగ్గరలో ఉన్న మీ సేవలోకి వెళ్ళేసి అప్లికేషన్ ఫిల్అప్ చేస్తే అది మా స్టేషన్కి వస్తుంది. అక్కడి నుంచి మేము చూసేసి సాధ్యాసాధ్యాలు చూసి అందరికీ ఇక్కడి నుంచి మేము పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మీరు మళ్ళీ దాన్ని మీ సేవలో డౌన్లోడ్ చేసుకొని ఆ స్లిప్ని తీసుకెళ్ళి మీ వినాయక మండపాల్లో తగిలించుకుంటే QR కోడ్ వస్తుంది, స్కాన్ చేస్తాము. దానిలో భాగంగా పర్మిషన్స్ అన్ని దాంట్లో మనకి వస్తాయి. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఎవరు కూడా స్టేషన్కి అయితే వినాయక చవితి సందర్భంగా స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు. మీ అందరూ కూడా మీ దగ్గర ఉన్న మీ సేవకి వెళ్ళేసి మీ డీటెయిల్స్ ఫిల్అప్ చేసి పర్మిషన్ తెచ్చుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎటువంటి గొడవలకు తావలేకుండా కమిటీ మెంబర్స్ పూర్తిగా బాధ్యత వహించాలి. వాళ్ళు చొరవ తీసుకొని ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా వినాయక నిమజ్జనం వరకు కూడా ఆ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈ వినాయక బొమ్మలు ఏర్పాటు చేసేవాళ్ళు రోడ్డుకి అడ్డంగా పెట్టకుండా, రోడ్డు మీద ఎటువంటి ట్రాఫిక్కి అంతరాయం కలిగించకుండా ఒక పక్కన ఏర్పాటు చేసుకుని ఆ కార్యక్రమం కూడా చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం పోలీస్ శాఖ తరఫున. దీనిలో భాగంగా మనకి 6, 7, 8 3 రోజులు కోడూరు బీచ్ దగ్గర ఉన్నటువంటి వేలాంగిని మాత చర్చి యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దీనిలో భాగంగా 7, 8 మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ కోడూరు బీచ్ రోడ్డు చాలా ఒకటే సింగిల్ వే ఉంది. అక్కడ ఉన్నటువంటి భక్తులందరూ వచ్చినప్పుడు మనకి వినాయక నిమజ్జనాలు 7వ తారీఖు కానీ 8వ తారీఖు కానీ ఎవరైనా చేయాలనుకున్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ అన్నిటికీ మేము డైవర్షన్ ఏర్పాటు చేశాము. ఈ ఒక్కరోజు వినాయక సంబంధించిన భక్తులు ఎవరైతే ఉన్నారో నిమజ్జనం చేసుకున్న వాళ్ళు కోడూరు బీచ్కి ఎవరైతే వస్తారో టౌన్ నుంచి కానీ మన మండలం దగ్గర కానీ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కానీ పక్కన ఉన్నటువంటి కాటేపల్లి బీచ్కి కానీ, లేకపోతే దగ్గరలో ఉన్న మైపాడు బీచ్కి కానీ, లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏది అందుబాటులో ఉంటే అక్కడికి వెళ్ళేసి నిమజ్జనం చేసుకోవాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మా తరఫున వినాయక చవితి సంబంధించిన